యాంకర్ విష్ణుప్రియ మాట్లాడుతూ బాడీ కౌంట్ 5 అని మాట్లాడింది. దానికి కొందరు ఆమె పాజిటివ్‌గా తీసుకోవచ్చా? నెగెటివ్‌గా తీసుకోవచ్చా ఆమె మాటలు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ణుప్రియ గారు బాడీ కౌంట్ 5 అని అంటే అది ఏ మీనింగ్‌లో అన్నారు? నాకు అదైతే ఇప్పటిదాకా క్లియర్‌గా అర్థం కాలేదండి. ఇప్పుడు బాడీ కౌంట్ 5 అంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్‌లో 1-10 అని చెప్పేసి రేటింగ్ ఇస్తారు. రివ్యూస్‌లలో 1-5 అని చెప్పి రేటింగ్ ఇస్తారు. ఇప్పుడు ఆ సినిమా ఫీల్డ్ ప్రకారం ఆమె చెప్పిందా 1-10లో నాది కౌంట్ అనేది 5 అని చెప్పేసి అంటే మిడిల్‌గా అంటే అది మరీ అందగత్తెగా కాకుండా ఇది అందవిహీనంగా కాకుండా అన్నట్టు చెప్పిందా? లేక కొంతమంది కింద కామెంట్స్ పెడుతున్నారు. అంటే బాడీ కౌంట్ అంటే అంతమందితో పడుకుందా అని చెప్పేసి. ఇప్పుడు అది ఆమె పడుకున్నదా లేదా అని చెప్పి మనకైతే తెలీదు. ఎందరితో పడుకున్నదని చెప్పి మనకు అనవసరం. ఆమె శరీరం ఆమె ఇష్టము. ఈవెన్ కొన్ని కోర్టులు కూడా క్లియర్‌గా ఏమని చెప్పిందంటే మేజర్ అయిన వాళ్ళు వాళ్ళ ఇష్టంతో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎవరితోనైనా గడపొచ్చు అని చెప్పి క్లియర్ చెప్పిర్రు. మేజర్ అయిన వాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి కూడా అన్నారు. దానికి తల్లిదండ్రులుగా హక్కు లేదని చెప్పి అన్నారు అడగడానికి. వాళ్ళకి సమ్మతి ఉంటే ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. ఈవెన్ పెళ్ళైన వాళ్ళకు కూడా ఒకానొక కోర్టు తీర్పులో జడ్జి గారు ఏమైనా తీర్పిచ్చారంటే పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం ఉంటే వేరే వాళ్ళతో పడుకోవచ్చు, అడిగే హక్కు భర్తకు లేదు అని చెప్పి అన్నారు. మరి ఇటువంటివన్నీ కోర్టులు నిర్ణయిస్తున్నప్పుడు ఒక లేడీ విష్ణుప్రియ అని చెప్పి పక్కన పెట్టేసేయండి, ఒక లేడీ నా బాడీ కౌంట్ అని చెప్పి 5 అన్నప్పుడు దాని మీద రాద్ధాంతం చేయాల్సిన అవసరం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ కోర్టులను చేంజ్ చేయాలి, చట్టాలను చేంజ్ చేయాలి. ఇవి చేంజ్ అయితే కానీ మన సమాజం అనేది బాగుపడదు. ఇప్పుడు ఇటువంటివన్నీ వెసులుబాటులు ఇవ్వడం వల్ల ఆడవాళ్ళు అనేది విచ్చలవిడితనానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు ఎవరు అడిగినా కానీ నువ్వోడి నాకు చెప్పడానికి, నువ్వెవరు నన్ను అడగడానికి. ఇప్పుడు తల్లిదండ్రులను వాళ్ళు క్లియర్గా ప్రశ్నిస్తున్నారు. నువ్వు కన్నది అయితే 18 ఏళ్ళ వరకు నువ్వు పెంచాల్సిన ఖచ్చిత బాధ్యత నీది. కాదంటారా కోర్టులో కేసేస్తా. 18 ఏళ్ళ వరకు నువ్వు నన్ను పోషించాల్సిందే. 18 ఏళ్ళ తర్వాత నా ఇష్టం, నేను ఎవరితోనే పోతా, ఎట్లనే చేసుకుంటా అని చెప్పి అంటారు. మరి ఈ చట్టం కోర్టులు చేంజ్ చేయాలన్నా లేక రాజ్యసభ పార్లమెంట్ లాంటివి ఏమైనా చేంజ్ చేస్తాయా? ఎవరు కాపాడతారు చట్టాన్ని అని చెప్పి ముందుగా చట్టాన్ని మార్పు తీసుకొచ్చి ఆ తర్వాత విష్ణుప్రియ లాంటి వాళ్ళని అడగడం మొదలుపెట్టాలి. విష్ణుప్రియ చెప్పిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. తనే ఇష్టం అండి. చట్టం ప్రకారం అయితే తను క్లియర్గా పోయింది. తను బాడీ కౌంట్ 500 అంటారా తన ఇష్టం. అది ముందు మారాల్సిన చట్టాలు క్లియర్. విష్ణుప్రియ మాట్లాడుతూ నా బాడీ కౌంట్ 5 అని చెప్పింది. దానివల్ల యువత ఏమన్నా చెడిపోయే ఛాన్స్ ఉందా? లేకపోతే ఆమె వ్యక్తిగత విషయం అని కొందరు మాట్లాడుతున్నారు. వ్యక్తి ఇది సోషల్ మీడియాలో పెట్టింది ఆమె వ్యక్తిదే అనుకుందాం, ఆమె పర్సనల్ అనుకుందాం. కానీ సోషల్ మీడియాలో అనకూడదు కదా. యువత అంటే మగపిల్లలు చాలామంది వాళ్ళ భవిష్యత్తు ఉన్న వాళ్ళు చెడిపోతారని ఒక్కసారి ఆమె ఆలోచించి మాట్లాడితే బాగుండు. ఆడపిల్ల కదా, ఆడపిల్లలాగానే ఉండాలి. సరే మీరు యాంకరింగ్ ప్రతిదీ చేస్తారు కాబట్టి డ్రెస్సింగ్ దాంట్లో మేము ఎవరం అనం. కానీ కొన్ని కొన్ని దుక్కుల్లో మీరు ఆడపిల్లలాగా ఉంటే ఆడపిల్లలాగా మాట్లాడితే బాగుంటుంది. కానీ మరి ఆ మాట కొంతమంది మగపిల్లగాళ్ళకి ఎంత ఇదిగా ఉంటుంది, బాగుండదు కదా. ఆడపిల్లలు చెడిపోతారు. మన భారతదేశంలో మన భారతదేశంలో వండుతున్నావు, గాలి బీరుతున్నావు, తింటున్నావు, అక్కడే బతుకుతున్నావు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడకూడదు కదా. ఆడపిల్లలకు కూడా గలీదే ఉంటుంది, మగవాళ్ళకి ఇంకా హెచ్చుడు ఎక్కువ అయిపోతుంది. ఇప్పటికే ఎంతమందో చనిపోతారు ఈ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఏదేదో గలీది వచ్చి మళ్ళీ వచ్చి నేను 5 అంటే ఇక నీకెందుకు ఎన్ని మెసేజ్లు పెడతారు, కోట్లో 2 కోట్లు అమ్మ ఆఫర్ చేస్తారు. ఎందుకు అలాంటిది? ఇంతకుముందే ఆమెకి ఇమ్మర్స్ వచ్చింది కాబట్టి అది సరిదిద్దుకొని ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆమెకు ప్రతి దానికి ప్రోగ్రామ్కి పిలుస్తారు, మరి అది సరిపోదా? వీళ్ళు పిలిచేటోళ్ళకి కూడా బుద్ధి లేదు, అమ్మ ఇలా ఇలా ఉండాలని. యాంకరింగు ఒక సుమని ఒకటి అర్థం చేసుకోరు. ఒక సుమ ఎట్లుంటుంది, ఒక భారతశ్రీ ఆమె కేరళ, ఒక భారతశ్రీ ఆమె ఇప్పటిదాకా కూడా డ్రెస్సులే కానీ మాటలే కానీ నడవడిక ప్రతి దాంట్లో ఆమెతోటి ఎవరుండో యాంకర్లు చూపి ఇంతవరకు ఇంత అంటే లక్ష్మ ఆమె కూడా పద్ధతితో ఉండదు. యాంకరింగ్ కొంతమంది ఎంత పద్ధతితో ఉంటుంది, ఈమంతా గలీజ్గానైతే మేము ఎప్పుడు చూడలేదు, చూడం కూడా. అలా ఉంటే ఎవరికి నచ్చది. పిల్లల్ని చెడగొట్టడం కానీ ఇల్లు ఏం లేదు ఆమె చేసేది అంతే.